ఫ్రెండ్స్ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మిరపకాయలు చేస్తామన్నమాట. పచ్చిమిర్చి ఇలా ఉన్నాయి, తొడి మీద తీసుకుని శుభ్రంగా తుడిచేసి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తుడిచేసి తొడి మీద తీసేసింది ఇవన్నీ కట్ చేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం కావాల్సింది వాము, సరిపడా వాము వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పచ్చిమిర్చి సరిపడా వాము, సరిపడా సాల్ట్ సరిపడా వేసుకుని సరే ఫ్రెండ్స్. తర్వాత మనం నిమ్మకాయ రసం తీసుకుంటున్నాం అన్నమాట. నిమ్మకాయలు వేయాలి దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, నిమ్మకాయ రసం తీసుకుని ఇప్పుడు వాము వేస్తాం. ఇది వాము అన్నమాట, మిక్స్ చేయడము. వాము సాల్ట్ని. ఓకే ఫ్రెండ్స్, వాము ఉప్పు కలిపి వేసాం అన్నమాట. మిక్స్ చేయడం చూడండి ఎలా కలుపుతున్నాము. సాల్ట్ సరిపడా సాల్ట్ వేసాం ఫ్రెండ్స్. సాల్ట్ సరిపోదని ఇప్పుడు నిమ్మరసం వేస్తాం చూడండి. నిమ్మరసం వేస్తాం, సరిపడా నిమ్మరసం ఇప్పుడు కలుపుకోవాలి శుభ్రంగా, బాగా కలిసేలాగా, అవన్నీ కలిసేలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది పులుపు, ఉప్పు, వాము, పచ్చిమిర్చికి అన్నిటికి పట్టిలా తిప్పుకుని అలా మూత, నిమ్మకాయ, ఉప్పు, వాము ప్రతిదానికి పట్టిలా అన్ని పచ్చిమిర్చి అన్ని ముక్కలకి పట్టిలా తిప్పేసి శుభ్రంగా కలుపుకొని మూత వేసి ఒక పక్కన పెట్టి గంట తర్వాత మళ్ళీ తిప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మళ్ళీ ఇలాగా ఒక 2-3 గంటలు ఉంచిన తర్వాత కొంచెం వాటర్గా వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పాలి. మళ్ళీ ఒకసారి తిప్పిన తర్వాత అప్పుడు ఎండలో 2 రోజులు పెట్టినప్పటికీ అప్పుడు ఎండుతాయి ఫ్రెండ్స్. మళ్ళీ చూపిస్తాను మీకు. పాములో పెట్టాం కదా ఫ్రెండ్స్, పొద్దుటికి ఇలాగ అయినాయి ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు దీన్ని ఎండలో వేస్తున్నాం అన్నమాట. ఇది 2 కేజీలు మిర్చి చూడండి ఫ్రెండ్స్, వేస్తామన్నమాట. వాము పెట్టి ఎండబెట్టాం కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఇలా అవనివి. ఇవి కొన్ని వేపి చూద్దాం. ఇవిగో ఫ్రెండ్స్ ఇంకా ఇన్ని అవనమాట. ఇవి 2 కేజీలు ఎండబెడితే 4 రోజులు ఎండినప్పటికీ ఇన్ని అవని. ఓకే ఫ్రెండ్స్, వేయించిన తర్వాత ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.